వెల్కమ్ 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 టు ది న్యూ క్యాషియర్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్. కంగ్రాచులేషన్స్. పార్టీ పార్టీ. ఓకే ఓకే బాయ్ అందరికి తీసుకోండి సార్. మిస్టర్ బాలాజీ, I am very proud of USA. We are all proud of you. I am very happy. We are all very very happy. సిఫార్సులు పార్సులు లేకుండా కేవలం టాలెంట్ తో హార్డ్ వర్క్ తో నువ్వు ఈ పదవిలోకి వచ్చావు. క్యాష్ కీపర్ బ్యాంకు గుండె వంటి వాడు. అతి కష్టమైన అతి సున్నితమైన పని నువ్వు ఈ పదవిలో రాణించి వక్కానించి ఇంకా పెద్ద బ్యాంకుకి ఇంకా 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 పెద్ద బ్యాంకులకి ఇంకా 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 నువ్వు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే క్యాష్ కీపర్ అయిపోవాలని మేమంతా అమ్మా అల్లరి చేయకుండా అక్కడ కూర్చోమా, వస్తా. చేతులు కట్టుకో. చూడమ్మా, చూడు కింద చూడు. ఒకటి పక్కన సున్నా పెడితే వెరీ గుడ్. ఇది అమ్మడు నేను పూర్ణ వస్తున్నాం. వచ్చేసాం. రండి రండి. మీ ఆయన టీవీ కొంటున్నట్టుగా. నా మొహం. టీవీ లేదు, ఏరోప్లేను లేదు, ఉట్టినే. నేను కొందును. మీ అన్నగారు పని పాట మానేసి అక్కడే కూర్చుంటారు. వెళ్ళిపోతామే, ఇలా రా కూర్చో. నిన్న మంచి రసపట్టులో వదిలేసాం. చదువు. ఏమిటలా బొమ్మలా నిలబడతారు? పుస్తకం ఇవ్వండి. చెయ్యి ఊరుకోలేదు. ఒక్క అరగంట. అంతా వెళ్ళాక ఇంకా పని ఏమిటి? అదే బట్టలు, పిల్లలకి చిరుతిండి, రేపటికి పప్పు రుబ్బడం. పప్పా ఉన్నారుగా మీ అన్నగారు, ఇట్టే రుబ్బేస్తారు. అలా నిలబడ్డారే, వెళ్ళండి. రామ్మా నువ్వురా. అబ్బా కడుపు నొప్పి. శుభం. రెండోది నా దగ్గర ఉంటుంది. రెండూ పెట్టి తీస్తే గానీ తలుపు తెరుచుకోదు. కరెక్ట్. మంగళారతి ఏమంటే అడ్డు పెట్టే. మా ఇంటి దేవతై కొలువుండవమ్మా. తప్పకుండా 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 కొంచెం పక్కన ఉండండి. 30,000 ఉండదు. వాయిదాల మీద కొనుంటారు. ఏమో బాబు, నాకు ఈ వాయిదాలంటే మహా చిరాకు. పిల్లలకి పరీక్షలని ఆగాం. పరీక్షలు కాగానే కొని పారేస్తానన్నారు మా వారు. వెయ్యే కదా సార్, నేను మేనేజర్ మాట్లాడుతున్నాను. 1,00,000 క్యాష్ పట్టుకుని నా గదికి రా. ఎస్ సార్. చూడు, ఆ పెద్ద నోట్లు 500వి 2 గంటలు పట్టరా చాలు. ఎస్ సార్. ఎస్ సార్. తెచ్చావా? ఎస్ సార్. మీరు రాజారావు గారిని పెద్ద షావుకారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. మన బ్యాంకులో పెద్ద అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇదిగో 25 లక్షలు డీడీ తెచ్చారు బొంబాయి నుంచి. ఇంకో గంటలో క్యాష్ అయిపోతుంది. ఈలోగా చిల్లర ఖర్చుకి 1,00,000 కావాలన్నారు. ఇచ్చి పంపించు. మధ్యాహ్నం 2 లోపల సర్దేసుకుందాం. ఎస్ సార్. తీసుకోండి సార్. థ్యాంక్ యూ బాలాజీ. సార్ 2 లోపల తెచ్చేస్తారుగా?
యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఈ ఇండియా టీవీలో వద్దే నేను వస్తూ తెస్తాను అంటూ మా అమెరికా తమ్ముడు ఒకటే గోళ. ఈ ముక్క 3 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు మీరు. అమెరికా అంటే పక్కనే ఉందా, దూరాభారం, చీటికి మాటికి వస్తారా ఏమిటి? అమ్మా మీరు నోరు మూస్తే ప్రోగ్రామ్ వింటాం. అమ్మా పాలు, అమ్మా పాలు. అక్కడ పెట్టు. సార్ కొండయ్య గారు 5 అయిపోతుంది, మేనేజర్ గారు ఇంకా రాలేదే. గోడౌన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు కదా, వచ్చేస్తాడులే. అది కాదండి. వచ్చేస్తాడయ్యా, అడుగో. సార్ ఆయన ఇంకా రాలేదు, 5 అయిపోతుంది. ఎవరుట? అదే సార్ మీసాలు ఆయన. ఎవరు? అదే సార్ మీసాలు గుండు చుట్టూ ఆయన. మీసాలేమిటి, గుండేమిటి, ఎవరయ్యా? అదే సార్ పొద్దున మనం లక్షించాం కదా, మధ్యాహ్నం 2 లోపల. మనమా? మనమేమిటి, లక్ష్యం ఏమిటి? ఏమిటయ్యా నీ నస? అదేమిటి సార్ పొద్దున మీరు గదిలోకి పిలిచి ఆ పెద్ద ఆయన డీడీ తెచ్చాడు, ఓ 1,00,000 రూపాయలు ఇమ్మలేదు. నాకు నాన్ సెన్స్. నేను సరదాగా 1,00,000 రూపాయలు అప్పిమ్మన్నానా? నువ్వు ఇచ్చావా? అవును సార్ మీరు ఇమ్మంటేనే. ఏది నీ దగ్గర డీడీ రసీదు చూపించు. అదేమిటి సార్ 25,00,000 డీడీ మీ దగ్గర. పిచ్చెక్కినా తాగి అవుతున్నా. నా బిడ్డల మీద ఒట్టు సార్, ఆయన ఎవరో నాకేం తెలుసు. 2 తిరిగి ఇచ్చేస్తాడని మీరే కదా చెప్తా. బ్యాంకులో డబ్బు కొట్టేసి బిడ్డల మీద ఒట్టే ఉంటాయా? నువ్వేదో పెద్ద డ్రామా ఆడుతున్నావు. సార్ సార్ నిజమండి, ఫోన్ చేసి 1,00,000 పట్టరమన్నారు. ఆయన డీడీ నా దగ్గర ఉంది, ఈ 1,00,000 రూపాయలు ఆయనకి ఇమ్మంటేనే. బాలాజీ ఏం బాలేదు. ఆ అబద్ధం ఆడితే గోడలా ఉండాలి, ఇలా తడకలా కాదు. మధ్యలో నాకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఖాతాలో 1,00,000 రూపాయలు తక్కువైందా చెప్పు. ఎవరికి ఇచ్చావు, ఏం చేశావు, ఎక్కడ రాచావు? తీ లెక్క తీ. నన్ను ముంచేస్తావా? చెప్పు, చంపేస్తాను. నువ్వు ఇమ్మలేదు, ఇప్పించలేదు. నన్ను దొంగ కావరా, నా గురిపికి ఇస్తావా? చంపేస్తా. నా హిస్టరీలో నా 25 సర్వీస్ జరగలేదు. పోలీసులు, పోలీసులు. సార్ 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 వదిలేయండి సార్, పాపం పిల్లలవాడు అయితే చంపేస్తాడా? అమ్మా నాన్న ఇంకా రాలేదే. వచ్చేస్తారు. నాన్నకి వాళ్ళ పెద్ద ఉద్యోగం వచ్చింది కదమ్మా. ఎంత పెద్దది? ఎంత పెద్దదా? ఇంకా పెద్దది. నాన్నకి ఆఫీస్ వాళ్ళందరూ పెద్ద టీ పార్టీ ఇస్తారు. టీ అంటే నాన్నని పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి, బొట్టు పెట్టి, దండలు వేసి, స్వీట్లు పెట్టి, చప్పట్లు కొడతారు. అప్పుడు వస్తారా నాన్న? పల్లకి మీద వస్తారా, పెద్ద రైంగల్ మీద వస్తారా? మీకు నిద్ర వస్తుంది, మంచం మీద కూర్చున్నారు మా చుట్టాలు. పెరట్లో పడుకుందరు కానీ వెన్నెలా ఇట్లండి వెళ్దాం. దొంగతనంగా బ్యాంకు డబ్బు బయటికి జారేసావు. ఆ నేరం ఆఫీస్ మేనేజర్ పై తొయ్యాలని చూసావు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని దౌర్జన్యంగా కొట్టి గాయపరిచావు. నేను గంట క్రితమే జైల్లో పెట్టించామని. కొండయ్య గారు వాళ్ళు పిల్లగా వాడమని నీపై దయచేసి నన్ను ఆపారు. ఇంత జరిగిన నువ్వు డబ్బేం చేసావో చెప్పట్లేదు. బాలాజీ గారు నమస్తే. నమస్తే నమస్తే. టీవీ మీరు ధనివగా చెప్పిన VCP 12 టేపులు ఇంట్లో డెలివరీ ఇచ్చాం. మేమే అమర్చి కలెక్షన్ ఇచ్చాం. బొమ్మ బ్రహ్మాండం. మీ ఇల్లు సినిమా హాల్లో ఉంది సార్. బయలుపోయి వీడు నా బావమరిది. టీవీ కవర్ల బిజినెస్. ఇది 50, ఇది 52. మీరు 2 సెట్లు కొంటే ఒకటి క్లీనింగ్ ఇచ్చినా 2వ వాడవచ్చు. మొత్తం 102. మీకు కాబట్టి 100కి ఇచ్చేస్తా. అమౌంట్ మనం చూసుకుందాం. ఇంటికి వెళ్తే మీరు ఇక్కడ ఉంటారని చెప్పారండి. వస్తానండి. అన్నట్టు మీరు క్యాష్ కీపర్ అయ్యారటగా. కంగ్రాచులేషన్స్. అది నేను డబ్బుతో కొనలేదు. అది అసలు డబ్బు కాదు, ఇన్స్టాల్మెంట్ లో. ఆ సంగతి నాకేలా, పాయింట్కి వస్తాను. ఉదయం నీకు అప్పగించిన 10 లక్షల్లో 1 లక్ష లోటు ఉందని లెక్క తేలింది. ఆ సంగతి ఒప్పుకుంటూ ఈ పత్రం మీద సంతకం పెట్టు. రేపు 10 గంటలకల్లా 1,00,000 బట్ల నిన్ను క్షమించి కేసు లేకుండా వదిలేస్తాను, లేదా జైలు తప్పదు. దస్తత్ పెట్టవయ్యా మగడ. ఆయన మనసు మార్చుకొని పోలీసులకు ఫోన్ చేస్తే ఇటు నుంచి జైలుకే పెట్టు. రాత్రి ఆలోచించుకొని ఆ డబ్బు తెచ్చి పెట్టి. ఎందుకయ్యా దౌర్భాగ్యం బెత్మాలతో చెప్పు. ఒక్క నిమిషం టైం. తెల్లవాళ్ళు జాగారం చేయడానికి నాకు ఓపిక లేదు, అవసరం అంతకన్నా లేదు.
పెట్టవయ్యా పెట్టు. రేపు కలుపుతూ మరి కొన్నాడు ఆపుతాలే, పెట్టు. పెట్టవయ్యా. పెట్టండి సార్, సంతకం పెట్టండి. నేరం చేశానని కాదుగా, క్యాష్ బ్యాలెన్స్ లో 1 లక్ష తక్కువ ఉంది అని. పర్లేదు లేదు, సంతకం పెట్టు. మీరంతా సాక్షి సంతకాలు చేయండి, లేకపోతే నేను బలవంతంగా చేయించానంటాడు. పోనీ నేను ట్రై చేయనా? ఓ పరంధామా, ఎల్ల వేళలా వాట్? నువ్వు ఉద్యోగానికి కడతావా? తప్ప తప్ప తప్పున్నారా? మగాడిని ఇంట్లో కూర్చుంటే